పాకిస్తాన్ పెయింటెడ్ ఇన్ రెడ్ అంటే మీకు పాక్లో జరుగుతున్న ఈ మారణ హోమం అంటే ప్రతీకారం పగ ఇది ఎలా ఉందంటే డూ ఆర్ డై నౌ ఆర్ నెవర్ కరేంగే యా మరేంగే. సో ఇలాంటి ఒక స్లోగన్స్తో మీకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మీకు ఎలా పాకిస్తాన్ మీద విరుచుకుపడుతున్నారు అంటే ఒక్క వారంలో అంటే మార్చి 20 గ్వాదార్ పోర్ట్ దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ అంటే చూడండి టార్గెట్స్ ఎలా ఉన్నాయంటే చిన్న చితక మిలిటరీ పోస్టులు కాదండి, పోలీస్ స్టేషన్స్ కావండి, డైరెక్ట్గా పాకిస్తాన్ మాకు అతి ముఖ్యమైన బేసెస్ అని చెప్పి దేన్నైతే వాళ్ళు మాట్లాడుతున్నారో వాటి మీద దాడులు. సో ఇది ఎలా చేస్తున్నారు అంటే గరిలా వార్ఫేర్ గురించి మాట్లాడడం. మీకు తుపాకులు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని మీకు ఇలా గ్రెనేడ్స్ బాంబులు పట్టుకొని ఒక గ్రూప్ ఆఫ్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ సైనికులు వీరులు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని తీవ్రవాదులు అంటారు, మనం అనకూడదండి ఎందుకంటే వీళ్ళు ప్రో భారతీయులు, భారత్కి సపోర్ట్గా నిలబడే గ్రూప్. సో వీళ్ళు మీకు అతి పెద్ద పాకిస్తాన్ యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నిన్న జరిగిన తూర్బత్ అంటారు చూసారా, ఈ తూర్బత్ ప్రాంతంలో ఉండే ఈ దాడులు ఎక్కడా పాకిస్తాన్ యొక్క సెకండ్ లార్జెస్ట్ నేవల్ ఎయిర్ స్టేషన్ అండి. అంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంతమంది పాకిస్తాన్ నేవల్ ఆఫీసర్స్ ఉంటారు, ఎలాంటి ఒక రక్షణ ఉంటుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, నీ దేశంలో ఎంత పెద్ద స్టేషన్స్ అయినా ఉండని, ఎంతమంది సైనికులైనా ఉండని, మేము అక్కడికి వస్తాము, నీ మీద దాడులు చేస్తాము, నీ రక్షణ వ్యవస్థను మేము పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాము, నువ్వు ఏం చేయగలవు. చిన్న చిన్న టార్గెట్స్ కావండి, పెద్దవి. సో దీనివల్ల ఏం జరిగింది, పాకిస్తాన్ ఒక వల్నరబుల్ కంట్రీ అనేది ప్రపంచ దేశాలకు క్లియర్ కట్గా ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయము, మీకు ఒక్క 2024లో ఒకే నెలలో మీరు చూసారనుకోండి 3 అతిపెద్ద దాడులండి. అంటే గ్వాదార్ పోర్ట్కి ముందు చూసామనుకోండి మ్యాచ్ అనబడే సిటీ. సో దీని మీద దాడులు జరిగాయి, మీకు విపరీతంగా మీకు అటాక్స్ ఉన్నాయి. తరువాత చూసారంటే గ్వాదార్ పోర్ట్, ఇవాళ మీకు తర్బత్ అనబడే ఈ ప్రాంతంలో వాళ్ళ నేవల్ ఎయిర్ స్టేషన్. ఇదంతా ఏంటంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వర్సెస్ పాకిస్తానా అంటే కాదండి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ వర్సెస్ చైనాకు ఒక గట్టి వార్నింగ్. చైనా, నువ్వు మా బలూచిస్తాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అనుకుంటున్నావు, మా దేశంలో ఉండే వనరులు రిసోర్సెస్ను కొల్లగొట్టాలని అనుకుంటున్నావు, కాబట్టి నిన్నే ఆపుతున్నాము. నీ హ్యాండిలర్ ఎవరు, నీ ఏజెంట్ ఎవరు, పాకిస్తాన్. సో ముందు వాడికి దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే నీకు అక్కడ నొప్పి ఏంటో తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉద్దేశం. అంటే చైనా ఇన్వెస్ట్మెంట్స్ జరగకూడదు, చైనా వాడి యొక్క ప్రాజెక్టులు ఏవి కూడా ఈ బలూచిస్తాన్ అనబడే ప్రాంతంలో ఉండకూడదు. అట్ ది సేమ్ టైం చైనాకు సంబంధించిన ఏ ఒక ఇంజనీర్, ఏ ఒక వర్కర్, ఏ ఒక టెక్నీషియన్ కూడా మా దేశంలో, మా ప్రాంతంలో, బలూచిస్తాన్లో మీరు కనిపించకూడదు. సో ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నాడు, టిబెట్లో బయలుదేరతామండి, మా ట్రక్కులన్నీ బయలుదేరతాయి, కారాకోరం దగ్గరికి వస్తాం, కారాకోరంకి మీకు ఇటువైపు భారత్ ఉంటుంది, మీకు ఇటువైపు పాకిస్తాన్ ఉంటుంది, అటువైపు టిబెట్, లోపలికి వస్తాము, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి వస్తాము, గ్వాదార్ పోర్ట్ దగ్గరకు వచ్చి మా సరుకులంతా లోడ్ చేసుకుంటాం, పాకిస్తాన్ ద్వారా నేరుగా మేము ఆఫ్ఘనిస్తాన్ వెళతాము, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ వెళతాము, ఇరాన్ నుంచి టర్కీ నుంచి యూరోప్ నుంచి రష్యా దాకా మేము వెళ్ళిపోతాము. ఇదే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి వీడు ఒక కలగన్నాడు. కలగని వాడు ఏం చేశాడు, 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ను ఖర్చు పెట్టాడు. మీకు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. టిబెట్ కూడా వాడి దేశము కాదు, ఆక్రమించుకున్న దేశము. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యాపారము చేయండి లేదా ఒక ప్రాజెక్టుని చేపట్టండి, ట్రూత్ఫుల్గా ఉండాలండి, ఎదుటి వాడిని ఎప్పుడు కూడా ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఈ 2 ప్రాథమిక సూత్రాలను ఎవరు మిస్ చేసినా కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అంటే మీరు నిజాన్ని నమ్మాలి, అక్కడ ఏం జరుగుతుంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది తెలుసుకోవాలి, మీకు అక్కడ ఉండే ప్రజల జీవితాలు ఏమిటో దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ 2 పనుల్లో కూడా పాకిస్తాన్ టోటల్గా ఫెయిల్ అయింది. చైనా వాడి బుద్ధి అదే.
ఇప్పుడు ఇది ఎంతలాగా ఉందంటే జీ జింగ్పింగ్ చూడండి, ఉజ్బెకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశానికి 2024 జనవరిలో వెళ్ళాడు. కానీ ఇప్పటిదాకా 4-5 సార్లు పాకిస్తాన్కి రావాలని అనుకున్నాడు. అపాయింట్మెంట్స్, షెడ్యూల్స్ అన్ని ఫిక్స్ అయ్యాయి, కానీ వెళ్ళలేకపోతున్నాడు. జీ జింగ్పింగ్ వెళితే వాడి ప్రాణాలకే అక్కడ హాని అని చెప్పి మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. అంటే వీడు ఒక బృహత్తర కార్యక్రమం అనుకున్నాడు. మీకు ప్రపంచంలో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఎవరూ ఎప్పుడు స్టార్ట్ చేయలేదు అనుకున్నాడు. కానీ పాకిస్తాన్ యొక్క బలూచిస్తాన్ కూడా వీడు దాటలేకపోతున్నాడు. ఇప్పుడు కాదండి, జన్మలో జీ జింగ్పింగ్ అధికారంలో ఉండగా వాడు ఈ పని చెయ్యలేడు. కావాలంటే మీరు చూడండి. కానీ ఇక్కడ ఏమైంది, చైనాకు పాకిస్తాన్ మధ్య ఉండే స్నేహము, అంటే పాకిస్తాన్ని నమ్మే కదండి ఇంత పెట్టుబడులు పెట్టాడు. కానీ పాకిస్తాన్ మీద జరుగుతున్న దాడులు చూడండి ఫ్రెండ్స్, ఆల్ కార్నర్స్ అండి. ఒకవైపు ఖైబర్ పాఖ్తూన్ఖ్వా, అటువైపు నుంచి మీకు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఇంకొక వైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్, ఇక్కడేమో బలూచ్ లిబరేషన్ ఆర్మీ, అన్ని వైపులా పాకిస్తాన్ మీద దాడులు. మరి ఇలాంటప్పుడు చైనా వాడు చెయ్యగలిగింది ఏముంది? వీడు ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళడం కాదు, ఒకవేళ అతి కష్టం మీద ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాడు అనుకోండి, ఆ దేశము భారత్ యొక్క మిత్రదేశం, అక్కడ తాలిబాన్ వాళ్ళు చైనా వాడి సంగతి చూస్తారు. అలాంటిది ఎటు చూసినా కూడా నీకు శత్రువులు. ఏ రోజు నువ్వు నీతి నిజాయితీతో వ్యాపారం చేయలేదు, ఇంకొక దేశం యొక్క భూములను ఆక్రమించుకున్నావు. అలాంటిది ఇవాళ పాకిస్తాన్ని కూడా ఆక్రమించుకోవాలని చూస్తున్నావు. అందులో భాగంగా బలూచిస్తాన్ మీదకి వచ్చినప్పుడు గ్వాదార్ పోర్ట్ అని చెప్పి చైనా టౌన్ అక్కడ నిర్మిస్తాను నువ్వు మాట్లాడుతూ ఉంటే మీకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? సమస్యే లేదన్నారండి. బలూచిస్తాన్ పోస్టులో ఒక ఆర్టికల్, అందులో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మా మజీద్ బ్రిగేడ్ వాళ్ళు ఈ వీరులే పనులు చేశారు, వీళ్ళు పలానా దగ్గర ఇంకా ఎన్నో దాడులు చేయబోతున్నారు. ఏంటి ఫ్రెండ్స్, మీరు గమనించారనుకోండి, 97 తీవ్రవాద దాడులండి పాకిస్తాన్ వాడిస్తున్న డేటా. మా దేశం మీద 97 తీవ్రవాద దాడులు జరిగాయండి. ఇందులో 87 మంది మా సైనికులు మరణించారు, 117 మందికి పైగా గాయాల పాలయ్యారు. మా మీద బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక యుద్ధము ప్రకటించింది. మేము సిద్ధముగానే ఉన్నాము వీళ్ళతో పోరాడడానికి, గెలవడానికి అంటున్నాడు. కానీ ఏం జరుగుతుంది? వాళ్ళు చెప్తున్నారు, వస్తున్నారు. అక్కడ ఏంటండి మీకు ఆ సెకండ్ ద లార్జెస్ట్ నేవల్ ఎయిర్ స్టేషన్ టర్బట్ అని ఏదైతే మాట్లాడుతున్నాడో లోపల ఏముందో చెప్పమంటారా? చైనా వాడికి సంబంధించిన అడ్వాన్స్డ్ డ్రోన్లు ఉన్నాయండి. సర్విలెన్స్ కోసరము అటాక్ డ్రోన్స్ను కూడా వాడు సిద్ధము చేశాడు. ఇవాళ అక్కడికి వెళ్ళి కుదిరితే వాటిని ధ్వంసము చేసి పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులను హతము చేసి, ఇదిగోరా మేము ఇక్కడ దాకా వచ్చాము, చైనా ఏం చేయగలిగింది, పాకిస్తాన్ ఏం చేయగలరు, మీరు మమ్మల్ని ఏమి పీకలేరు, కుదిరితే మేము నేరుగా పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లోకి కూడా వస్తాము, మీరు మమ్మల్ని ఆపగలరా? మీరు ఏమీ చెయ్యలేరు, మీ పని అయిపోయింది, పాకిస్తాన్ ఖేల్ ఖతం అని చెప్పి మీకు ఈ పోరాటదారులు చెప్తున్నారు. అంటే మీకు వారం రోజుల్లో అతి పెద్ద 2 దాడులు పాకిస్తాన్ ఆర్మీ మీదే వీళ్ళు ఇంతంత పెద్ద దాడులు చేస్తున్నారు. అంటే ఆ దేశం ఎంత వల్నరబుల్గా ఉంది, ఎంత బలహీనంగా ఉంది. ఒక తీవ్రవాద సంస్థ మీద కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఫస్ట్ టోటల్గా బలైపోతున్నారు. తరువాత న్యూస్ పేపర్స్లో, మీడియాలో మాత్రము ఈ తీవ్రవాదులను మేము మట్టి కరిపించాము, మేము విజయం సాధించాము, ఇలాంటి రిపోర్ట్స్, ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ పెట్టుకుంటూ ఒక దేశాన్ని రన్ చేయాలని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ భావిస్తూ ఉంటే ఇది జరిగే పనేనా? ఒకే ఒక గ్రూప్ని వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారంటే వాళ్ళు రేపు భారత్ని ఎదుర్కోగలరా? ఇంపాసిబుల్ కదా. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఇవాళ పాకిస్తాన్ ఉంది. మరి పాకిస్తాన్ యొక్క దయనీయమైన పరిస్థితి, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక తీవ్రవాదులు ఇంతలా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే చేతులు ఎత్తేసి మేము సరెండర్ అయిపోతామని చెప్పి రేపు చెప్తారా? మీరు ఆలోచించండి. ఆలోచించి కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.